కోసిగి వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న పూజలు. కర్నూలు జిల్లా కోసిగిలో ఆర్యవైశ్య సోదరులు వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ నిర్మాణం చేపట్టి దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభించిన కార్యక్రమాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజైన మంగళవారం వేకువజాము నుంచి భక్తులు, ఆర్యవైశ్య బాంధవులు, ఆలయ పెద్దల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ శటగోపం, అమ్మవారి విగ్రహాలు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి దేవాలయంలో భక్తి పారవశ్యంతో చండీ పారాయణం, జపాలతో పూజలు జరిపారు. కోసిగి గ్రామానికి కొల్లి రామకృష్ణ రాధాదేవి దంపతులు అమ్మవారి విగ్రహాన్ని దేవాలయానికి బహుకరించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకోగా, కోసిగి గ్రామానికి చెందిన మధుసూదన్ గుప్తా, టీజీ రాధా దంపతులు ఆలయానికి శటగోపం బహుకరించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా కోసిగి గ్రామానికి చెందిన భరత్ చెట్టి కుటుంబీకులు అమ్మవారికి అలంకరణ కోసం 108 పుష్పాలు బహుకరించి చెందిన ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పూజార్ల సమక్షంలో మహాగణపతి యాగం చేసి చండీ పారాయణ యాగాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. దీనితో పాటు రేపు జరగబోయే మహాచండీ యాగానికి భక్తులు, ఆర్యవైశ్య కుల బాంధవులు పాల్గొని దేవాలయ ప్రతిష్టలో భాగస్థులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు భోజన వసతి ఏర్పాటు చేశారు. MG9 TV న్యూస్ ఛానల్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. అంత సౌండ్ వస్తాయంటే మాకు కూడా ఎంకరేజ్ ఉంటుంది. నాకు కావాలని చెప్పట్లే కాదు, మీరు కూడా వైశ్య కులోద్భవాయ సర్వేశ్వర సర్వజ్ఞానాయ విద్యాయ త్యాగ స్వరూపిణ్యే భద్రాయ వేద వేద్యాయ ఓం శ్రీనాథే మీ సౌండ్ రావాలన్నా రాజరాజేశ్వరి, భరద్వాజ, స్నేహలత, అవని, వేదాంశ్ వీరి కుటుంబ సభ్యులకు వాసవి అమ్మవారు సంపూర్ణ అనుగ్రహం కలిగించారు.